నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? శ్రీ చామరాజేంద్ర జియోలాజికల్ గార్డెన్స్ మైసూర్, కర్ణాటకలో ఉంది. మన అచ్చ తెలుగులో చెప్పాలి అంటే శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శనశాల. మొదట ఈ జూ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత జూలో ఉన్నటువంటి జంతువుల్ని, పక్షుల్ని, వాటన్నిటిని చూద్దాం. ఈ జూ 245 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. మేము తిరిగినప్పుడు సుమారుగా ఇది 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉన్నింది. మంచి ఎండలో తిరిగాము, కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది. ఈ జూలో పెంపుడు జంతువులు, అడవి జంతువులు, చాలా రకాల జంతువులు ఉన్నాయి. అంటే మనం సహజంగా చూడనటువంటి జంతువులు చాలానే ఉన్నాయి. ఈ జూని 1892లో అప్పటి మైసూరు రాజు అయినటువంటి శ్రీ చామరాజేంద్ర వడయార్ గారు నిర్మించారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద జూలలో, అదేవిధంగా అతి పాత జూలలో ఈ జూ కూడా ఒకటి. కర్ణాటకలో మైసూర్ ప్యాలెస్ ఎంత ఫేమసో మనందరికీ తెలుసు. ఆ మైసూర్ ప్యాలెస్ని సందర్శించడానికి వచ్చినటువంటి యాత్రికులు, విదేశీయులు చాలా వరకు ఈ జూను కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో తర్వాత మైసూర్ ప్యాలెస్ వీడియోను కూడా నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మైసూర్లో ప్రసిద్ధిగాంచినటువంటి బృందావనం గార్డెన్స్ వీడియో కూడా మీరు మన రామంటూ టీవీలో చూడొచ్చు. చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూస్తూ వచ్చారు, నాకు తెలిసి. ఇప్పుడు పులులను చూశారు, సింహాలను చూశారు, ఏనుగులను చూశారు, బాహుబలిలో ఉన్నటువంటి పెద్ద దున్నను చూశారు, పిల్లలు ఆడుకోవడం చూశారు. ఇప్పుడు మీరు గమనిస్తే మనకొక పులి కనిపిస్తుంది కదా. పాపం ఆ పులి ఈ నిద్రపోతున్న పులి కోసం ఎదురు చూస్తూ ఉంది. అది కనిపించలేదని వెతుక్కుంటూ ఉంది. అక్కడ మేము చూస్తుంటే ఆ గ్లాస్లోంచి చూస్తూ ఉన్నాం మేము. మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కదా. అది చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది, వెతుక్కుంటూ ఉంది, మొత్తం తిరుగుతూ ఉంది. మొత్తానికి ఇంకా ఎతకలేక పడుకుంది, సరిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మరొక పులి. సో ఈ పులులు ఏంటంటే ఒకదానికొకటి వాటికి తోడుండేటటువంటి జంతువులు ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటున్నాయి. ఇవి సింహాలు, జూలు లేనటువంటి సింహాలు. సో మేము వెళ్ళిన సమయంలో ఇవి చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నాయి. కానీ అక్కడ జంతువుల్ని మనం గమనిస్తే ఏవి కూడా బలంగా లేవు. బహుశా వాళ్ళు వాటికి కొలత పెట్టి భోజనం పెడుతున్నట్టున్నారు. అంతేలేండి, అడవిలో వేటాడి తినడానికి మనుషులు పెట్టే భోజనానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా చూస్తే జనం చాలా విపరీతంగా ఉన్నారండి. అసలు నిజంగా కర్ణాటకలో మైసూర్ ప్యాలెస్ని సందర్శించడానికి కానీ, అదేవిధంగా ఈ జూని, ఇంకా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలను సందర్శించడానికి జనం చాలా బాగా వస్తున్నారు అని అనిపించింది నాకు. దట్టు నేను వర్కింగ్ డేలో వెళ్ళాను. వర్కింగ్ డేలోనే అలా ఉంటే ఇంకా వీకెండ్స్లో ఏ విధంగా ఉంటుంది మైసూరు? ఎంతమంది జనం వస్తున్నారు ఇక్కడికి, ఎంత రెవెన్యూ ఈ ప్లేసెస్ జనరేట్ చేస్తున్నాయి కర్ణాటక స్టేట్కి అనిపించింది నాకు. ఇంక ఈ రూట్లో వెళ్తే అంతా కోతులు. మా పాప చూడండి ఎంత చక్కగా ఆడుకుంటూ ఉందో. ఇదేంది, ఇది విచిత్రంగా ఉంది. రకరకాల జంతువులు కనిపించాయి నాకు. ఆ జంతువులు అన్నీ ఏంటి అనేది కూడా నాకు అసలు అర్థం కాలేదు. కాకపోతే ప్రతి జంతువుకి సంబంధించి అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ బోర్డులో మనం చూడొచ్చు. ఇది చూస్తే మనకి ఏదో గాడ్జిల్లా అంటారా, అదే అనుకుంటా. సో దీనికైతే ప్రొటెక్షన్ చుట్టూ గ్లాస్తో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు నిర్మించున్నారు. సో దానికి ఏదో ఆహారం పెట్టారు, చక్కగా కూరగాయలు, ఆకుకూరలు అది తింటుంది. ఇవి చూడండి ఎంత చక్కగా నిద్రపోతున్నాయో, నీటి ఏనుగులు. ఇంకా ఇవి జీబ్రాస్. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. వాటిని సంరక్షిస్తున్నటువంటి విధానం కావచ్చు, జూ మెయింటెనెన్స్ కూడా
చాలా బాగుంది. మనకు చాలా డిఫరెంట్ యానిమల్స్ని మనం ఈ జూలో చూడొచ్చు. పిల్లలైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ జంతువుల గురించి మనకి తెలియనటువంటి పేర్లు పిల్లలకు బాగా తెలుసు. అంటే బహుశా వాళ్ళు ఈ కిడ్స్ ఛానల్స్లో వీటిని చూస్తున్నారేమో, దానివల్ల వాళ్ళకి బాధ. మా పిల్లోడు అక్కడ ఉన్నటువంటి బీర్ పేరుని చెప్తున్నాడు. ఇంకా ఈ పార్క్లో ఫోటోషూట్కి కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ చూడండి ఎంత చక్కగా ఉందో, పిల్లలు పరిగిస్తున్నటువంటి ప్లేస్. అలాగే ఇదేందో దారి తప్పి పాపం ఒక్కటే తిరుగుతూ ఉంది ఆ గ్రౌండ్లో. సో మిగతావన్నీ ఒక దగ్గర ఉంటే, సో ఆ జింక ఇంక దుప్పి అంటారు అనుకుంటా దీన్ని, అది ఒక్కటే ఒక దగ్గర ఉంది. ఇవి జింకలు. సో బ్లాక్ బక్ అంట దీని పేరు ఇంగ్లీష్లో, తెలుగులో కృష్ణ జింక అనుకుంటా. ఇక్కడ నక్కలు డిఫరెంట్ నక్కలు ఉన్నాయి. ఇది తోడేళ్ళ అనిపిస్తుంది నాకు. చాలానే ఉన్నాయిలేండి. చూడండి గుంపులుగా వాటికి అప్పుడే ఆహారం తీసుకొచ్చి పచ్చిగడ్డి వేస్తున్నారు. చాలా తక్కువ వేస్తున్నారు. అది ఏం సరిపోద్దో పాపం వాటికి అనిపించింది నాకు. ఇంకా మరీ దారుణం చెప్పాలంటే, ఇంత పెద్ద ఏనుగులకి చిన్న కట్టలు గడ్డేశారు. వాటి ముందు చూడండి ఎంత కొద్దిగా గడ్డి ఉందో. అయినా ఒక్కరంత గడ్డు తిని 100 కేజీలు ఉంటాయి. ఒక్కొక్క ఏనుగు టన్నుల బరువు ఉంటుంది. అట్లాంటి ఏనుగులకి ఏదో నామకే వాస్తే ఆహారం పెట్టాలి కదా అన్నట్లుగా వాళ్ళు ఏదో కొంత భోజనం. చూడండి పాపం ఆ ఏనుగు చూడండి, ఏదో 2 గడ్డిపోసలు నోట్లో పెట్టుకొని, మనం అన్నం తినేటప్పుడు స్నాక్స్ కింద పెట్టుకుంటాం కదా, అట్లాగ తిన్నట్టుంది వాటి పరిస్థితి. అంత దారుణంగా ఉంది. ఇది చూడండి, బాహుబలిలో బల్లాల దేవ ఫైట్ చేసిన దున్నలా ఉంది. ఆ దున్నొక్కటే ప్రత్యేకంగా ఎండలో జపం చేస్తున్నట్టు అనిపించింది నాకు. మిగతా అన్నీ కూడా నీళ్ళలో నిల్చొని గడ్డి తింటున్నాయి. ఈ దున్నల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. వాటికి ఒక కేర్ టేకర్ ఉన్నాడు. సో ఇప్పుడు అవి వేసేటటువంటి పేడ ఇవన్నీ కూడా వెంటనే తీసేస్తూ వాటిని కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ పార్కు చాలా నీట్గా అనిపించింది నాకు. ఈ మెయింటెనెన్స్కి పాపం ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు చూడండి. ఇంత పెద్ద శరీరం కలిగినటువంటి జంతువు దగ్గర కూడా చాలా నీట్గా ఉంది. వాటికి ఎప్పటికప్పుడు వాటర్ పెట్టడం కానీ, వాటికి ఆహారం అందించడం కానీ, అవి పడుకునే ప్లేస్ని శుద్ధం చేయడం కానీ, సో అంటే ఉంటుంది కదా, ఇప్పుడు అంతా గలీజ్ చేసేస్తుంది కదా, సో దాన్ని అంతా శుద్ధం చేయడం కానీ బాగుంది. కొంతమంది పార్కులో నడవలేని వాళ్ళు ఇట్లాగ ఈ వెహికల్స్లో తీసుకొని సో చుట్టూ తిరిగి చూస్తూ అక్కడక్కడ ఆగి ప్రత్యేకమైనటువంటి జంతువుల్ని లేకపోతే పక్షుల్ని వాళ్ళు ఆపి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఫారినర్స్ వీటిని వాడడం నేను గమనించాను. ఇవి చూడండి ఎలా ఎండిపోయి ఉన్నాయో. అడవిలో అయితే ఎంత బాగుంటాయో అవి చూడడానికి. కానీ ఇక్కడ ఇంకా పార్కులో ఉండడం కదా, ఇంతే. చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇక్కడి నుంచి మొత్తం స్నేక్స్ మనం చూడవచ్చు. రకరకాల పాములు. నా జీవితంలో నేను ఇలాంటి పాములు నేను చూడలేను అనుకున్నా నిజంగా. ఇక్కడ చూడండి ఆ పాము కరెక్ట్గా అద్దం దగ్గర ఉంది. ఈ ఫోన్లో కాబట్టి కనిపిస్తుంది కానీ మనం అంత దగ్గరికి వెళ్ళి ఆ పాముని చూడలేము. నేను జూమ్ చేసి తీసాను దాన్ని. అమ్మో, నాకైతే కొన్ని పాములను చూస్తే నిజంగా భయం వేసింది. ఏదో అంటే మనం సినిమాల్లో మాత్రమే చూసా నేను ఇట్లాంటి పాముల్ని కొన్నింటిని. రియల్ లైఫ్లో ఇట్లాంటి పాములు నేను చూడలా. ఈ జూలో చూశాను ఆ పాములని. ఇక్కడ చూడండి గుట్టలుగా పడుకొని ఉన్నాయి అవి. ఆ పాములకు సంబంధించిన జాతి పేరు, దాని యొక్క డీటెయిల్స్ను కూడా వాళ్ళు నీట్గా ఇచ్చారు. ఆ గ్లాస్లోంచి పాము అయితే బయటికి రాలేదు. మనమేం భయపడబల్లే, జాగ్రత్తగానే చూడొచ్చు. కొన్ని పాములు ఎక్కడెక్కడో నక్కి దాక్కొని
లోపల లోపల ఉన్నాయి. ఇంకా అక్కడ సందర్శకులు చూసేవాళ్ళు అయితే ఇదిగో అక్కడుంది, అక్కడుంది, ఇక్కడుంది, ఎక్కడుంది అని వామ్మో మామూలు డిస్కషన్ కాదు. అసలు ఈ పాములు అయితే అసలు నిజంగా బతుకున్నాయా చచ్చిపోయా అనిపించింది. బహుశా వీటికి టైంకి ఆహారం అందించట్లేదేమో వీళ్ళు, మరి వీటికి విషం తీసేసి ఉంటారో ఏమో తెలియదు. వాటర్ అవి అయితే మాత్రం పెట్టున్నారు. ఇది పచ్చటి పాము, ఇవి ఆడుకుంటూ ఉన్నాయి. 2 పాములు ఆడుకుంటూ ఉన్నాయి. రకరకాల పాములు ఉన్నాయి, అసలుకి మామూలుగా లేదు. ఇది మనం ఏదో చిటికీరి పాము అనేది అంటారు మన ఆంధ్రాలో. వాటికి నివాసయోగ్యంగా లోపలంతా కన్స్ట్రక్షను, అంటే ఆ చెట్లతో కావచ్చు. కొండ చిలువ ఇంత పెద్దగా ఉందో చూడండి, అదంతా నిర్మించున్నారు. బాగానే చూడడానికి బాగున్నాయి. సో అవి తిరగడానికి కూడా కొంత మేర ఏదో పాకడానికి వాటిని ఏదో నిర్మించారు. ఇది ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం, బయటికి దూకేద్దాం అని ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించింది నాకు. అది జనాలు కూడా చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. కింగ్ కోబ్రా ఎక్కడ దాకా ఉంది, కోబ్రా లాస్ట్లో ఉంది, ఏదో తింటున్నట్టుగా అనిపించింది నాకు. అమ్మో, వీటన్నిటికీ విషం ఉండి ఇవి కానీ బయటకు వచ్చే పని అయితే ఆ ప్రాంతంలో ఇంకా జనం నిలబడగలుగుతారా ఏంటి? నిలబడుకోలేరు కదా. వీటికి మామూలు సెట్టింగులు కాదు, డిఫరెంట్ సెట్టింగులు. మళ్ళీ అవి లోపల ఇది స్విమ్మింగ్ పూల్ లాగా వాటికి వాటర్ పోయడానికి, అవి ఈదడానికి, మళ్ళీ పాకడానికి, ఎక్కడానికి రకరకాలుగా వాటికి నిర్మించున్నారు. నల్లగా ఉంది ఈ పాము. కొన్ని పాములు యాక్టివ్గా తిరుగుతున్నాయి. అంటే ఇది నాకు తెలిసి కుసం విడిచినట్టుగా ఉంది. కొన్ని పాములు అంటే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి పాములకి కుసం విడవడము, కుసం పట్టడము అంటారు. సో ఏదైతే కుసం పట్టి ఉన్నాయో ఆ పాములు మాత్రం చాలా ఇనాక్టివ్గా, మొద్దుగా బతుకున్నాయా లేదా అన్నట్టు పడుకో ఉన్నాయి. ఆ కుసం విడిసిన పాములు మాత్రం ఇప్పుడు ఈ పామును చూస్తున్నాం కదా మనం, ఇలా బాగా అవి చాలా యాక్టివ్గా ఆడుకోవడం, తిరగడం, ఏదో సందర్శకుల్ని ఆకర్షించడం చేస్తున్నాయి. జోన్ చక్కగా అంతా తిరుగుతూ ఉంది. నాకు తెలిసి ఈ ఎంటైర్ జూ పార్క్ వీడియోలో ఈ పాముదే లెంతీ వీడియో అనుకుంటా. నాకు యాక్టివ్గా అనిపించింది. పుల్లు సింహాల కంటే కూడా యాక్టివ్గా ఉంది అది. దీని కన్ను డిఫరెంట్గా ఉంది. రకరకాల పాములు అసలుకి. దానికి అది తిరగడానికి చూడండి ఏ విధంగా మనోళ్ళు నిర్మించారో అక్కడ వాళ్ళు. ఎక్కడుంది పాము? జూమ్ చేస్తే అక్కడుంది. ఇది శ్వేతనాగు. నేను సినిమాలో చూడటమే తప్ప నిజంగా అసలు సినిమాలో నేను గ్రాఫిక్స్ అనుకున్నాను, నిజంగా తెల్ల పాము ఉంటుందని అనుకోవాలా. ఇక్కడ ఈ పామును చూసేంత వరకు తెల్ల నాగపాము ఉంటుందని తెలియదు నాకు. అది మాత్రం బీభత్సంగా ఉంది. ఇవి చూడండి కొండ చిలువలు. అమ్మో, అసలు ఏందవి వదిలితే ఆ చిన్న చిన్న జంతువుల్ని మనం ఇంత చూసినటువంటి దుప్పిల్ని వీటిని కూడా మింగేసేలా ఉన్నాయి. అంతంత పెద్ద కొండ చిలువలు ఇవంతా ఉన్నాయి అక్కడ. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మైసూరు వెళ్తే ఈ జూ పార్క్ మాత్రం ఖచ్చితంగా చూడాలబ్బా. అంటే మనం జీవితంలో చూడలేనటువంటి జంతువులు, పక్షులు, ముసళ్ళు మనం చూస్తామా? ఎక్కడ కనిపిస్తాయి ఇప్పుడు ముసళ్ళు? అసలు కాలువల్లో చేపలే దొరకట్లేదు, ఇంకా ముసళ్ళు నేను చూస్తాం. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ముసళ్ళు ఉన్నాయో, రకరకాలుగా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పడుకొని మరీ ఉన్నాయి. అది నిజంగా మనం మైసూరు వెళ్తే మాత్రం జూ చూడకుండా రామకంటే ఖచ్చితంగా జూ చూడండి. రకరకాల పక్షులు. ఈ పక్షులు ఎగిరిపోకుండా వాళ్ళు ఇనప కంచె నిర్మించున్నారు. ఆ ఇనప కంచె కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ఆ లోపలికి వెళ్ళి లోపల నుంచి మనం వెళ్ళొచ్చు. సో దాని ద్వారం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ కంచె మళ్ళీ పడిపోతూ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ మన నేలపట్టులో కనిపించేటటువంటి కొన్ని రకాల పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ మేబీ ఏవైతే అక్కడ ఆ వాతావరణానికి బ్రతకగలవో అలాంటి పక్షుల్ని మాత్రమే ఇక్కడ పెట్టారని నేను అనుకుంటున్నాను. నీటేనుగులు ఇదొక జాతి. ఇందాక చూసింది ఒక రకమైతే ఇదొక జాతి. అప్పుడే
సో ఏదో జలకాలాటలలో అన్నట్టుగా స్నానం చేసి వాటి గెడ్డు వచ్చినట్టుంది, ఆహారం తినడానికి వెళ్తున్నాయి. ఇది మాత్రం ఇక్కడ వాటర్ బాగలేవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జాతి పక్షులు చాలా బాగున్నాయి. అది ఈ సీనరీ చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో. వీటిని ఏమంటారో నాకు తెలీదు. మనమైతే బావుతులు అంటాము, హంసల్లా ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది నాకు, అద్భుతం అంతే. ఇంకా రకరకాల తాబేళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఆ తాబేళ్ళని వీడియో తీయడానికి కుదరలేదు. ఇక మనం జిరాఫీస్ దగ్గరికి వచ్చేసాం. చాలా రకాల జిరాఫీలు ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్దవి ఉన్నాయి, ఈ రంగులో కొన్ని ఉన్నాయి, మళ్ళీ వేరొక రంగులో కూడా కొన్ని ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అవి కూడా ఆహారం తీసుకుంటున్నాయి. కొన్ని పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓపికగా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.